ముహూర్తం పెట్టకుండా కలవకూడదని మీరు జై నిత్యలకు చెప్పారు కదా, అదే మీరు నాకు చేసిన మంచి. అది మంచేంటి, చెడు కదా. వాళ్ళని విడగొట్టడానికే కదా మేము వచ్చాం. వాళ్ళు కొన్నాళ్లపాటు కలవకుండా విడిగా ఉండాలి. ఈ విషయం వాళ్లతో ఎలా చెప్పాలో తెలియక సతమతమవుతున్నాను. ఒక్కదాన్నే వాళ్ళకి కాపలా కాయలెక్క కష్టపడుతుంటే దేవుడు కరుణించినట్టు మీరొచ్చారు. జైమీ మేనల్లుడు కాబట్టి నాకంటే ఎక్కువ చనువు మీకే ఉంటుంది. మీరు చెప్తే తప్పకుండా వింటాడు. వాళ్ళని కలవకుండా చేసే బాధ్యత ఇక మీదే. ఒకే ఒక్క నిమిషం అండి, ఇప్పుడే వస్తాం. ఉండండి, పదండి. కాగల కార్యం గంధర్వుడు తీర్చారంటే ఇదేనండి. కాదు చంద్రిక, దొంగ చేతికి తాళాలు ఇవ్వటమంటే ఇదే. ఓ, జైని నిత్యని విడగొట్టాలని మనం వస్తే తనే ఆ పని మనల్ని చేయమంటోంది. ఓ, జైనుని తినేయమని కాపలాదారే కంచెం చెరిపేశాడు. తినేద్దాం, జైని నిత్యను విడగొట్టేద్దాం. స్వరూప గారు, ఇందాక నేను సరిగా వినలేదు. ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి చెప్తారా? అదేనండి, ముహూర్తం పెట్టకుండా వాళ్ళు తొందరపడుతున్నారు. అది అరిష్టం. మీరే వాళ్ళకి చెప్పి ఆపాలి. అవునవును, వాళ్ళెప్పుడు కలవాలని కార్యం తలపెట్టినా ఏదో ఒక ప్రమాదం జరుగుతుంది. మంచి ముహూర్తం కుదిరేంత వరకు వాళ్ళని విడివిడిగా ఉంచటం వాళ్ళకి మనకి మంచిది. అందుకే ఆ బాధ్యత మీకప్ప చెప్తున్నాను. మీరైతేనే వాళ్ళని ఆపగలరు. ఆ సంగతి మేం చూసుకుంటాం. ఇక మీరు గుండెలపై చేయి వేసుకుని నిశ్చింతగా నిద్రపోండి. ఇదిగో, వాళ్ళు కలవటం కాదు కదా, ఒకళ్ళ నీడ ఒకళ్ళ మీద పడకుండా కాపలా కాస్తాం. ఇద్దరి మధ్య చైనా వాళ్ళలాగా అడ్డుగా ఉంటాం. అదే నాకు కావాలి. అదే మాకు కావాలి. ముగ్గురు కూడబలుక్కుని వాళ్ళ ఫస్ట్ నైట్ ని ఆపడానికి ట్రై చేస్తున్నారా? ఎలా ఆపుతారో నేను చూస్తాను. గతంలో నేను మిమ్మల్ని అన్న మాటల్ని మనసులో పెట్టుకోకండి. మీరు భలేవారే, అవన్నీ ఎప్పుడో మర్చిపోయాం. ఇది మీ సొంత ఇల్లు అనుకోండి. ఆల్రెడీ అనేసుకున్నాం. జై నిత్య, మీ అల్లుడు కూతురు అనుకొని వారి మంచి కోసం ఈ చెడ్డ పని చేసి పెట్టండి. అందుకేగా మేము వచ్చాం. అదేనండి, మీరు అన్నట్టు దేవుడు పంపించినట్టు వచ్చాం. సరే, పదండి, లోపలికి వెళ్దాం. పదండి. ఎలక్షన్ టైంలో కలవకూడదని పార్టీలు కలిసి పోటీ చేసినట్టు మన శత్రువులతో కలిసిపోతావా? చెప్తా, మీ ముగ్గురి సంగతి చెప్తా. హలో, ఎవరు? నేను మేడం, ల్యాబ్ ఇన్ఛార్జిని. హాస్పిటల్ నుండి మాట్లాడుతున్నాను. చెప్పండి. మీరు డిఎన్ఏ టెస్ట్ కోసం శాంపిల్ ఇచ్చారు కదా? అవును, రిపోర్ట్స్ వచ్చాయా? వచ్చాయి మేడం. మీరు హాస్పిటల్కి వచ్చి కలెక్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ, ఇప్పుడే వస్తున్నాను. ఓకే మేడం. ఎస్, ఆ రిపోర్ట్లో రిజల్ట్ ఏంటో చూస్తే మంగ సంగతి, తులసి సంగతి, మోమ్ సంగతి తేల్చేయచ్చు. ఈరోజు అటో ఇటో తేలిపోతుంది.
కూర్చోండమ్మా. వాట్ డాక్టర్, రిజల్ట్ నెగటివ్ అని వచ్చింది. ఎస్ మేడం, వాళ్ళ డిఎన్ఏ మ్యాచ్ అవ్వలేదు. మీరు కరెక్ట్గా చెక్ చేశారా? 1కి 2 సార్లు టెస్ట్ చేశాను మేడం. పోనీ వాళ్ళిద్దరు బోన్ మ్యారో ఏమైనా తప్పించాలా? అక్కర్లేదు మేడం, కన్ఫామ్గా వాళ్ళు తల్లి కూతుళ్ళు కాదు. మరి మంగతో మామ్ ఎందుకు అంత ఎఫెక్షనేట్గా ఉంది? ఎందుకు సొంత కూతురులా బిహేవ్ చేస్తుంది? అంటే మంగ ఏమైనా మాయ చేసుంటుందా? మామ్ని మాయ మాటల్లో వల్లో వేసుకుని ఉంటుందా? అదే అయ్యుంటుంది. ఎందుకంటే అదో పెద్ద కిలాడి కదా, ఎలాంటి వారినైనా తన వైపు తిప్పుకుంటుంది. అయితే మామ్ తప్పు లేదన్నమాట. తప్పంతా మంగదే. దాని భరతం పట్టాలి. జైతో 3 రాత్రులు జరిపించి మంగ కథ ముగించాలి. థ్యాంక్ యూ డాక్టర్. ఇట్స్ ఓకే. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. మీరు 3 ప్రాణాలను కాపాడారు. నిత్యకి ఫేక్ ఫైల్ ఇచ్చి మమ్మల్ని సేవ్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒరిజినల్ ఫైల్ ఇస్తారా? షూర్. మీ చెక్. థ్యాంక్ యూ మేడం. యూర్ వెల్కమ్. ఏమైందమ్మా? ఇదేంటో తెలుసా తులసి? మంగ నా రక్తం పంచుకుని పుట్టిన కూతురని చెప్పే సాక్ష్యం. ఆ భగవంతుడు రాసిన మా నుదుటి రాత. మంగ మీ కూతురని తెలిసి మీరే ఇంత సంతోషపడితే, మీరు తన తల్లి అని తెలిసిన రోజున మంగ ఇంకెంత సంతోషిస్తుందోనమ్మా. ఆ రోజు త్వరగా రావాలని కోరుకుంటున్నాను తులసి. మంగ నిండు 100 ఏళ్ళు నా కూతురుగా ఉండాలని ఆ దేవుణ్ణి రోజు వేడుకుంటున్నాను. నిత్య వలన ఏ సమస్య రాకూడదని అర్థిస్తున్నాను. మీ కోరిక తప్పకుండా నెరవేరుతుందమ్మా. ఒకసారి మిమ్మల్ని విడదీసిన ఆ దేవుడు మళ్ళీ ఆ తప్పు చేయడు. మంగలాంటి మంచి అమ్మాయికి అసలు అన్యాయం చేయడు. అదే నా ఆశ తులసి. అవును, చిన్నప్పుడు మంగ ఎలా ఉండేది? అల్లరి చేసేదా లేక బుద్ధిగా ఉండేదా? బుద్ధిగానా? వాళ్ళే వారమ్మా మీరు. చిన్నప్పుడు మంగ చిచ్చెర పిడుగు. అవునమ్మా, పెద్దయ్య కూడా దాని అల్లరి తగ్గలేదు. గోదావరి, కొబ్బరి చెట్లు, వరి పొలాలు, ఊరు, గుడి, మనుషులు అన్నీ మంగ అల్లరిని చూసి ఆనందపడేవి. ఆ అల్లరంతా చూసే అదృష్టం నీకు దక్కింది తులసి. నేను అవన్నీ మిస్ అయిపోయాను. ఈ ఫైల్ని నీ దగ్గరే ఉంచు. ఇన్నాళ్ళు మంగని కాపాడినట్టు మంగ జన్మ రహస్యాన్ని కూడా ఎవరికంటా పడకుండా జాగ్రత్తగా దాచిపెట్టు. ఇదిగో, పద వెళ్దాం.
ఇదిగో వంటమ్మాయిలు, రాత్రికి చికెన్ పలావు, చికెన్ పకోడీ, చికెన్ 65. ఓకే మేడం. కర్డ్ రైస్ కూడా ఉండాలి. దాంతో పాటు స్వీట్ కూడా చేయండి. ఫిష్, ప్రాను, మటను అన్ని చేయాలి. టేస్ట్ బాగుండాలి. కానివ్వండి. ఓకే మేడం. ఏంటి పిన్ని అన్ని వెరైటీస్ చెప్పారు, వాళ్ళెప్పుడు చేయాలి? అంతమంది ఉన్నారు కదా నిత్య, ఏదోలా చేస్తారులే. వాళ్ళు చేసినా మనం తినాలి కదా. తినగలిగినంత తింటాము, మిగిలిపోతే వదిలేస్తాం. ఇదిగో ఈ పనివాళ్లను పనివాళ్లలాగే చూడాలమ్మా, ప్రేమ చూపించకూడదు. రాలేను, పక్కన మీ అత్తయ్య ఉంది. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఏంటల్లుడు గాల్లోకి సైకిల్ చేస్తున్నావు? దోమలు మావయ్య, దోమలు చంపుతున్నాను. అబ్బో, ఖాళీగా ఉండే బదులు కిందకొస్తే మన ఇద్దరం ఏదైనా ఆట ఆడుకోవచ్చు కదా. నాతోనే ఆడుకుందాం అనుకుంటున్నావా? చెప్తా. మావయ్య, మన రిలేషన్ ఎలాంటిది? మేనమామ మేనల్లుడి సంబంధం. అంటే కంసుడికి కృష్ణుడికి మధ్య ఉన్న బంధం లాంటిదా, లేక కృష్ణుడికి అభిమన్యుడికి మధ్య ఉన్న బంధం లాంటిదా? అబ్బో, కంసుడికి కృష్ణుడికి బంధం లేదు, వైరం ఉంది. కంసుడిని కృష్ణుడు చంపేశాడు. అదే కృష్ణుడికి అభిమన్యుడి మధ్య ఫ్రెండ్లీ రిలేషన్ ఉంది. కృష్ణుడికి అభిమన్యుడికి మధ్య ఉన్న ఫ్రెండ్లీ రిలేషన్ లాంటిదలుడు మనిద్దరి రిలేషను. అంటే మీరు శ్రీకృష్ణుడు అన్నమాట. అంతేగా అంతేగా. మరి కృష్ణుడంటే చుట్టూ 16,000 మంది గోపికలు ఉండాలి కదా. మీరేంటి ఎప్పుడు అత్తయ్య కొంగు పట్టుకొని తిరుగుతారు? నేనెక్కడ తిరిగాను అల్లుడు, తనే నన్ను కొంగును కట్టేసుకొని తిప్పుకుంటుంది. ఇదంతా మీ ఇద్దరి మధ్య సరైన కెమిస్ట్రీ లేకపోవడం వల్ల మావయ్య. అసలు మా మధ్య ఫిజిక్సే కుదరటం లేదు అల్లుడు. తనేమో రుబ్బురోల్లా ఉంటుంది, నేనేమో రోకల పడలా ఉంటాను. అందుకే ఈ తంటాలు. డోంట్ వరీ మావయ్య, నన్ను ఫ్రెండ్లీగా చూస్తున్నారు కాబట్టి ఆ రిలేషన్తో మీకు మంచి ఐడియా ఇస్తాను. దెబ్బకు అత్తయ్య మీ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అవునా? ఆ ఐడియా ఏదో చెప్పలుడు, చెప్పలుడు. ఆ చెవిటి పడేయండి. అవునా అల్లుడు? అయ్యో వదలండి. చంద్రిక, చంద్రిక, హౌ ఇస్ ఇట్ మావయ్య? సూపర్ అల్లుడు. మరి ఇంకెందుకు ఆలస్యం? కాలు దువ్వి కథల రంగంలోకి దూకండి, విజయ విహారం చేయండి. అల్లుడు, నిన్ను అభిమన్యుడితో పోల్చినందుకు నన్ను క్షమించు. నీ అత్తయ్యనే పద్మవ్యూహంలోకి ఈ మామయ్యని అభిమన్యుని పంపిస్తున్న అపర శ్రీకృష్ణుడివి నువ్వు. నమో నమః. విజయోస్తు విజయోస్తు. పదండి, మీ వెనకాల ఉండి కథానాయకుల్లాగా కథ మేము నడిపిస్తాం.
రాలుడు దా. నీకుంది పద. చంద్రిక, మనిద్దరం సరదాగా ఒక గేమ్ ఆడదామా? ఏం గేము? ఏదైతే ఏంటి, రా ఆడదాం. ఎహె, అబ్బో, ముందు గేమ్ ఏంటో చెప్పండి. చూసావా మీ అత్తయ్య డామినేషను? డోంట్ బి ఫ్రస్ట్రేటెడ్ మావా, మళ్ళీ ట్రై చేయి. ఓకే చంద్రిక, నువ్వు నేను కళ్ళ గంతలు కట్టుకొని కళ్ళగంత ఆట ఆడుకుందామా? నాకంత తీరిక లేదు గాని మీ కళ్ళకు మీరే గంతలు కట్టుకుని బాగా ఆడుకోండి. అల్లుడు, చూసావా మీ అత్త ఎంత పొగరు మీదుందో? ఆ పొగర్ను ఒగర్తో దించాలి మావా. నా వల్ల కాదల్లుడు, నువ్వే డీల్ చే. సరే, అవసరం నాది కదా. ఏంటల్లుడు? అదే మీకు ప్రామిస్ చేశాను కదా. ఏంటత్తయ్య, మావయ్య ఎంత ప్రేమగా అడుగుతుంటే సరదాగా ఆడొచ్చు కదా. వీడేంటి ఎప్పుడూ లేంది ఎంకరేజ్ చేస్తున్నాడు? అంటే మా కళ్ళ గంతలు కట్టి నిత్యతో సరసాలాడాలనుకుంటున్నాడా? పిచ్చి వెధవ, కుర్ర కుంక, నా దగ్గర వీడి వేషాలు. అలాగే జై, ఆడదాం. ఆ, కానీ నువ్వు నిత్య కూడా మాతో ఆడాలి. ఆ, ఓకే, కానీ ఒక కండిషన్. నేను మావయ్య ఒక చెట్టు, నువ్వు నిత్య ఒక చెట్టు. ఈ జట్లేంటి? దేనికైనా పోటీ ఉండాలి కదా అత్తయ్య. క్రికెట్ జట్లా, కబడ్డీ జట్లా ఈ జట్టు అన్నమాట. చూద్దాం, మా జట్టు మిమ్మల్ని పట్టుకుంటుందో, మీ జట్టు మమ్మల్ని పట్టుకుంటుందో. ఇందులో ఏదో తిరకాసుంది, జట్టు మార్చాలి. అలా కజ్జయ్, నేను మీ మావయ్య ఒక జట్టు, నువ్వు నిత్య ఒక జట్టు. ఆ? నాకు తెలుసు అత్తయ్య, నువ్వు ఈ రూట్లో వస్తావని. అందుకే నేను రూటు మార్చా. మీరు ఎలా అంటే అలా అత్తయ్య. టాస్ వేద్దామా? హెడ్స్ పడితే మీరు కళ్ళగంతలు కట్టుకోవాలి, టేల్ పడితే మేము కట్టుకుంటాం. టాస్ ఏమోయా? అయ్యో, మనం ఓడిపోయాం చంద్రిక, మనమే కళ్ళకు గంతలు కట్టుకోవాలి. అల్లుడు, మేము రెడీ. వెరీ గుడ్. చేతులు ఇవ్వండి. మావయ్య, అత్తయ్య, గేమ్ స్టార్ట్స్ నౌ. పడుకోండి. అల్లుడు, 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 అమ్మా నిత్య. అల్లుడు. చంద్రిక, నిత్య, చంద్రిక, ఎక్కడున్నావు నువ్వు? నువ్వు నాకు దొరకవా? చంద్రిక, చంద్రిక. అల్లుడు, అల్లుడు. ఐ! అబ్బా, మీరు పట్టుకోవాల్సింది నన్ను కాదు, వాళ్ళని. ఆ! అబ్బబ్బబ్బా, ఏంటండి వాళ్ళు చూస్తారు. ఎలా చూస్తారు? చూడకూడదనే కదా వాళ్ళ కళ్ళకు గంతలు కట్టేశాను. ఇదంతా మీ ప్లానా? ఎస్, వాళ్ళు ఇక్కడే తిరుగుతూ ఉంటారు, మనం పైకెళ్ళి పండగ చేసుకుందాం. పద. నిత్య,